వెల్కమ్ టు టాప్ న్యూస్. ఏపీలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి వాలంటీర్ల విషయంలో జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు చేశారు. ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను తక్షణమే తొలగించాలని సీఎస్ ఆదేశించారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఈసీ మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లేనని ఆయన తెలిపారు. వాలంటీర్లు పోలింగ్ ఏజెంట్లుగా ఉండరాదని తేల్చి చెప్పారు. కాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని భావిస్తున్నారు. షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచే కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో సీఎస్ ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏపీలో విపక్షాలు వాలంటీర్ల పాత్రపై ఎప్పటి నుంచో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏపీలో వాలంటీర్లను ఎన్నికలు విధులకు దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘానికి కూడా విజ్ఞప్తి చేశాయి. అటు వాలంటీర్ల విషయంలో సీఈసీ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించడం లేదంటూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఫోరం ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఎందుకు సీఈసీ ఆదేశాలను పాటించలేదని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ప్రశ్నించింది. తగిన చర్యలు చేపట్టాలని ఏపీ సీఈఓను ఆదేశించింది. ఈ క్రమంలో ఏపీ సీఎస్ వాలంటీర్ల విషయంలో ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుదుటిపై తీవ్ర గాయమవడంపై వైద్యులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆమెను ఎవరైనా వెనక నుంచి తోసేసి ఉంటారని చికిత్స అందించిన కోల్కతాలోన ఎస్ఎస్కేఎం మెడికల్ కాలేజీ హాస్పిటల్ డైరెక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ సందేహం వ్యక్తం చేశారు. నెట్టివేయడం కారణంగానే తీవ్రమైన గాయమై ఉండొచ్చని అన్నారు. సీఎం బెనర్జీని రాత్రి 7:30 సమయంలో ఆసుపత్రికి తీసుకొచ్చారని, బహుశా వెనక నుంచి తోసేయడంతోనే ఆమె కింద పడిపోయి ఉండొచ్చని ఆయన అన్నారు. తీవ్రమైన రక్తస్రావం జరిగిందని వివరించారు. ఈ మేరకు గురువారం పొద్దుపోయాక ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, కార్డియాలజీ విభాగాలకు చెందిన నిపుణులు చికిత్స అందించారని మణిమోయ్ బందోపాధ్యాయ తెలిపారు. ఎలక్ట్రో కార్డియోగ్రామ్, సిటీ స్కాన్ వంటి పలు వైద్య పరీక్షలు నిర్వహించామని తెలిపారు. హాస్పిటల్లోనే ఉండాలని చెప్పినప్పటికీ ఇంటికి వెళ్లాలంటూ ఆమె పట్టుబట్టారని వివరించారు. కాగా మరిన్ని వైద్య పరీక్షల కోసం సీఎం మమతా బెనర్జీ శుక్రవారం మరోసారి ఆసుపత్రికి రావాల్సి ఉంటుందని అన్నారు. కాగా ప్రస్తుతం ఆమె తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని చెప్పారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ గురువారం సమావేశమయ్యారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థి అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోవలక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ మంత్రులు వేణుగోపాలాచారి, జోగురామన్న తదితరులు పాల్గొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నేతలతో చర్చించి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన నగేష్ ఇటీవలే బీజేపీలో చేరారు. ఆయనకు బీజేపీ టికెట్ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. లోక్సభ టికెట్ కేటాయిస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలో తనకు టికెట్ రాదనే నగేష్ పార్టీ వీడి బీజేపీలో చేరినట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అంత అభద్రతాభావం ఎందుకని, పదే పదే తమ సర్కారును పడగొట్టాలని చూస్తున్నారనే వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ఎన్నికల ద్వారానే తాము తెలంగాణలో అధికారంలోకి వస్తామని, అంతేకాని ప్రభుత్వాలను కూలగొట్టి కాదని, అయినా సర్కారును రేవంత్ రెడ్డి కాపాడుకోకుంటే ఆయన కర్మ అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కిల్ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుందని తాను వ్యాఖ్యానించానని, దీన్ని కూడా రేవంత్ రెడ్డి, బీజేపీ, బీఆర్ఎస్ మా సర్కారును కూలగొట్టాలని చూస్తున్నాయని చెబుతున్నారు. రోజుల తెలంగాణ పర్యటనకు వారు తెరలేపుతూ ఈ అభివృద్ధి అంకెలతో సహా ప్రజల ముందు పెట్టబోతూ ఉన్నారు. కానీ విపక్షాలు ఈ అంశాల మీద ఎన్నికల్లో చర్చనీయాంశం కాకుండా కేవలము విభజన రాజకీయాలకు తెరలేపుతూ అభివృద్ధి విషయంలో మోదీ గారితో ఆ చర్చలో ఎక్కడ కూడా సరితూగలేము. వారి 10 సంవత్సరాల అభివృద్ధి ఎజెండా, 23 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఏకతాటిగా వారు ప్రజా జీవితంలో ఉండి చిన్నపాటి మరక మచ్చ లేకుండా, అవినీతి లేకుండా జరిగినటువంటి పాలన, అవినీతిని ఎజెండా చేయలేకపోతున్నారు. వారి 10 సంవత్సరాల కాలంలో జరిగిన కుంభకోణాలు, అవినీతి పుంకాలుగా ప్రజలు
12 లక్షల కోట్ల రూపాయలు యూపీఏ హయాంలో. కాబట్టి అవినీతి మీద చర్చ లేదు. మరి కుటుంబ పాలన, వంశపారపర రాజకీయాల గురించి ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రస్తావిస్తుంటే దాని మీద కూడా చర్చ లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ స్వప్రయోజనాల కోసమే పనిచేస్తున్న పార్టీలు, అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఎస్పీ అయినా, ఆర్జేడీ అయినా, నేషనల్ కాన్ఫరెన్స్ అయినా, డిఎంకే అయినా, ఏ పార్టీలైనా ఎవరి కోసం? వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం. కేసీఆర్ గారు కేటీఆర్ ముఖ్యమంత్రి చేయాలంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి. స్టాలిన్, దయానిధి మారన్ను ముఖ్యమంత్రి చేయాలి. ఉద్ధవ్ ఠాక్రే తన కొడుకు ఠాక్రేను, ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రి. ఇది వాళ్ళ ఎజెండా. అంటే అభివృద్ధి మీద చర్చ లేదు ఎన్నికల్లో, లేదా ఇవాళ అవినీతి మీద చర్చ లేదు, వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు నడుపుతున్నారు మీరు అంటే సమాధానం లేదు. పైపెచ్చు మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు. ఇవాళ పౌరసత్వం యొక్క చట్టం బిల్లు తీసుకొచ్చి దాన్ని అమలు చేస్తే ఇది ముస్లింలకు వ్యతిరేకం అని చెప్పి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇవాళ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో అవన్నీ కూడా మతపరమైనటువంటి పాలన, ఇస్లాం ఆధారంగా కొనసాగుతున్న పాలనలో మైనార్టీలుగా ఉండేటువంటి హిందువులు, క్రైస్తవులు, జైన్లు, పార్సీలు వివక్ష గురవుతున్నాము. మత మార్పులు ఒత్తిడి పెరుగుతూ ఉన్నది. మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మా ప్రార్థనా స్థలాలకు రక్షణ లేదు. మేము బతకలేకపోతున్నాము. తిరిగి ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేపిన గీతాంజలి అనే మహిళ ఆత్మహత్య కేసులో గుంటూరు పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్న గీతాంజలి కేసుకు సంబంధించి 2 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తెనాలి గీతాంజలి కేసులో సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో రాంబాబు, వెంకట దుర్గారావు అనే 2 అనుచిత పోస్టింగ్లను పెట్టారని అన్నారు. వారిద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ చెప్పారు. వారిని రిమాండ్ కోసం మెజిస్ట్రేట్ ఎదుట ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్స్ వల్ల మహిళలు, యువత ఎటువంటి ఆత్మ న్యూనతకు గురి కావద్దని ఎస్పీ తుషార్ డూడి వెల్లడించారు. సోషల్ మీడియా డేటా చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. దాంట్లో 60 అకౌంట్స్ ఇలాంటివి ఉన్నాయి. చాలా ఆ లాంగ్వేజ్ మీరు చదివితే కూడా చాలా బాధగా ఉంది. ఇది అంతా చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆ అకౌంట్ ఎవరు ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడ ఉంటాడు, టీమ్స్ పెట్టాము. దాంట్లో కొంతమంది ఇప్పటి వరకు ఐడెంటిఫై అయ్యారు. ఆ కొంతమందిలో 2 ఈరోజు రాంబాబు సన్ ఆఫ్ రామచంద్రరావు ఏజ్ 46 ప్లస్ వెంకట్ దుర్గారావు సన్ ఆఫ్ అప్పారావు ఏజ్ 31 ఇయర్స్ని కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మెజిస్ట్రేట్ ముందు డిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేస్తాం. ఇంకా కొన్ని ఇండివిజువల్స్ని ఐడెంటిఫై చేసి ఉన్నాము, అకౌంట్స్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. చట్టాల ప్రకారం ఎవరిది ఏ కంపోనెంట్ ఉంది, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అది మేము ఖచ్చితంగా చూసుకుంటాం. ఎందుకంటే ఈ విక్టిమ్ది ఆ రోజు ఆ ఇంటర్వ్యూ ఇవ్వకపోతే షీ వుడ్ హ్యావ్ బీన్ అలైవ్. ఆమెకి ఆ జాబ్ కూడా మేబీ వస్తుంది. 2 పిల్లలు ఉన్నారు, ఒక పాప 10 ఇయర్స్, ఒక పాప 7 ఇయర్స్. ఆ కుటుంబం అంతా బాగానే ఉంటుంది. ఆవిడ తప్పు ఏంటి? ఈ మేడ్ అ వీడియో ఆన్ 4th ఆఫ్టర్నూన్. ఎలాంటి ట్రోలింగ్ చేశారు, ఇద్దరిది ట్రోలింగ్ కూడా ఐ వాంటెడ్ టు షో యూ. కానీ మీ వ్యూవర్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు. ఆ లాంగ్వేజ్ ఇక్కడ పెట్టడానికి కుదరదు. కానీ మీరు నా దగ్గరికి వస్తే, నా టీమ్ని కాంటాక్ట్ చేస్తే ఆ కమెంట్స్ కూడా మేము చూపిస్తాం. సిన్స్ ఇట్ కెనాట్ బి పుట్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, ఇక్కడ మేము పెట్టలేదు. ఇలాంటి వేరే కూడా ఈ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది. ఐడెంటిఫై చేసుకొని ఖచ్చితంగా అంతర్భావన చర్యలు తీసుకుంటాము. ఇక్కడ ఉన్న గుంటూరు ఎస్పీగా ఏపీ పోలీస్ తరఫు నుండి, నా తరఫు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది త్రూ మీడియా.
పిల్లలకి మహిళలకి ఇంకా ఎవరికైనా ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉంటే మీరు ఫ్రీగా మా పోలీస్ స్టేషన్కి రావచ్చు, నా దగ్గరికి రావచ్చు, దిశ పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు. 1930 హెల్ప్ లైన్ ఉంది, మన దగ్గర దిశ యాప్ ఉంది. తర్వాత ఇక్కడ కూడా దిశ డిఎస్పీ గారి నెంబర్ కూడా నేను చెప్తాను, 8688831465. స్టేట్ మహిళా హెల్ప్ లైన్ ఉంది, 9154880389. మీరు మా దగ్గరికి రండి. మీకు కాన్ఫిడెన్షియలిటీ కావాలి అంటే మీరు మాకు ఒక వాట్సాప్ చేయవచ్చు, మెసేజ్ పెట్టవచ్చు. కానీ మీరు ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే మీ వెనక ఉన్న వాళ్ళు ఫ్యామిలీ, మీ ఉన్న సొసైటీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ప్లస్ ఇట్ గివ్స్ ఎ స్ట్రాంగ్ హ్యాండ్ టు బులీవ్. ఎవరు ఇలాంటి చేస్తున్నారు వాళ్ళకి బలం పెరుగుతుంది. ఏం చేశాము, జరిగింది, చనిపోయింది, ఇంకా చేస్తాము, ఇంకా వేరే వాళ్ళని చేస్తారు. సో ఈయన విక్టిమ్ మేము ఇంకా గట్టిగా నిలబడాలి. పోలీస్ దగ్గరికి రండి. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన అధికారికంగా ప్రకటన చేశారు. అయితే పిఠాపురం వైసీపీ సమన్వయకర్తగా కాకినాడ ఎంపీ వంగ గీత ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ బరిలో ఆమె ఉండనున్నారు. జనసేన కూటమి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలో దిగుతున్నారు. అయితే విజయం తమదేనని వంగ గీత ధీమా వ్యక్తం చేయనున్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె వైసీపీ అధిష్టానం నిర్ణయం మేరకు తాను పిఠాపురంలో పోటీ చేసేందుకు రెడీగా ఉన్నానని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసినా తానే గెలుస్తానని చెప్పారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలే తనను గెలిపిస్తాయని వంగ గీత ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తుంది. తప్పకుండా ప్రజా మద్దతుతో, మాకు సంపూర్ణ ప్రజా మద్దతు ఉంది. ఎవరైనా పోటీకి మేమంతా సిద్ధంగా ఉన్నాం. వైసీపీ విజయ అవకాశాలు ఎప్పుడు కూడా బాగుంటాయి. పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ తప్పకుండా ప్రజల యొక్క అభిమానంతో, ప్రజల మద్దతుతో, ప్రజల ఓట్లతో వైఎస్ఆర్సీపీ తప్పకుండా గెలుస్తుంది. రాబోయేది వైఎస్ఆర్ జగన్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేసిన సంక్షేమ కార్యక్రమాలు, వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత 2019 నుంచి ప్రజలకి పట్ల చూపించిన విధానము, పార్టీల రహితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం కానీ, విద్యా వైద్యం విషయంలో కానీ అన్నింటిలో కూడా ప్రజలు సంపూర్ణంగా వైఎస్ఆర్సీపీ మద్దతు కావాలని అనుకుంటున్నారు. సెప్టెంబర్లో తగినన్ని వర్షాలు పడకపోవడం వల్ల రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అయితే కాంగ్రెస్ వల్లే కరువు వచ్చిందని కొందరు విమర్శిస్తున్నారని, ప్రకృతి విపత్తులకు ఎవరూ బాధ్యులు కాలని అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండల కేంద్రాల్లో వివిధ అభివృద్ధి పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గ్రామాల్లో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాస్తవంగా సెప్టెంబర్లో పడాల్సిన వర్షాలు పడలే, దానివల్ల నీటికి కొరత ఉంది. కానీ కొత్త పత్రికల కాంగ్రెస్ తోటి కరువు వచ్చిందంటే వర్షాలు సెప్టెంబర్ వరాలి, మీరే అధికారం ఉన్నారు. ఇప్పుడు కరువు వస్తే మమ్మల్ని బదనాం చేస్తారు. ఇది ప్రకృతి, మీ తప్పు కాదు, మా తప్పు. నేను మమ్మల్ని కూడా అట్లేదు. సెప్టెంబర్లో వర్షాలు పడకపోతే ఎవరేం చేయాలి? నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది. ఎవరేమనుకున్నా వాస్తవానికి అందుకే జాగ్రత్త ఉండాలంటున్నాం. ప్రత్యామ్నాయంగా త్రాగునీటికి మాత్రం గ్రామాల్లో ఇబ్బంది రావద్దని అన్ని చర్యలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఎక్కడైనా త్రాగునీటికి సంబంధించి ఏదైనా సమస్య వస్తే నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా సంబంధిత అధికారులను సమన్వయం చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు చెప్పిన ఇవాళ ఇప్పుడే సైదాపూర్, చిగురుమామిడి మండలాలలో అక్కడి గౌరవ కలెక్టర్ గారు ఈ 2 మండలాలకు ఏదైనా సమస్య వస్తే నాలా ఎమ్మెల్యే లాగానే ఇక్కడ పనిచేస్తున్న ఎమ్మెల్యేనే అని చెప్పిన అక్కడ నేను మేడంకు మేము రిక్వెస్ట్ కర్రాం. ఈ 2 మండలాలలో మీరే ఎమ్మెల్యే, నేను మంత్రిని, ఇక్కడ మీరే ఎమ్మెల్యే. డ్రింకింగ్ వాటర్ ఇష్యూకి సంబంధించి ఒక మనిషిని వచ్చిన, రోడ్లకు సంబంధించి ఒక మనిషిని, అంటే మీ దగ్గరికే వచ్చి సమస్య ఎక్కడున్నా తెలుసుకున్నట్టుగా వాటిని పరిష్కరించే విధంగా గౌరవ రాష్ట్రంలో పెద్దలతోటి ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఒకవేళ ఏదైనా పొరపాటున మిస్ అయినా, ఇంకేదైనా ప్రజలకు సమస్య ఉన్నా నేను అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకు కూడా కోరుతా ఉన్నా, పట్టిన దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయండి. పరిష్కారాన్ని కలిసి ప్రయత్నం చేద్దాం. కానప్పుడు మీ బాధ్యత తప్పకుండా మా ఒత్తిడి చేయవలసి హక్కు ఉంటుంది. మేము ఒత్తిడికి ఏ ఇబ్బంది పడం, కానీ సమస్య దృష్టికి లేకుండానే ఏకైకిన ఒత్తిడి పోయేటువంటి పద్ధతి వద్దు. నేను పరిష్కరిస్తా. ఇక్కడ దేవాదులకు నీళ్లు రావాలి. ఇటు ఈ ప్రాంతానికి శ్రీరామ్ నీళ్ళు వస్తాయి కాబట్టి వాటిని కూడా, ఎందుకంటే ఈ ప్రాంత రైతాంగం
వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి గతంలో కొన్ని ఇబ్బందులు ఉండే మీ చొరవ మా యొక్క వాళ్ళ మీద ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచే సమస్యలకు దృష్టికి తేవడం, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారుల వల్ల తేవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమైనాయి. అయినా ఈ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా దేవాదులకు సంబంధించి కావచ్చు, శ్రీరామ్ సాగర్ సంబంధించినటువంటి సాగునీటి విషయంలో కూడా భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రాబోయే సీజన్లో అన్ని మరి పర్యవేక్షణ చేయాల్సింది మిమ్మల్ని అందరూ ప్రత్యేకించుకోవాలి. విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకే తాను విశాఖలో రాజకీయాలు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కు చెప్పారన్నారు. విశాఖ ఎంపీ టికెట్ తనకే ఖచ్చితంగా వస్తుందని జీవీఎల్ వెల్లడించారు. ఇక తన పోటీపై తుది నిర్ణయం బీజేపీ అధిష్టానిదేనని జీవీఎల్ పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోదీ 4 రోజుల పాటు పర్యటించనున్నారని తెలిపారు. ఈ నెల 17న ఏపీ ప్రధాని వస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని జోషిఫ్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతమవుతుందన్నారు. విశాఖ సమస్యలపై పార్లమెంట్లోనూ చాలా సార్లు ప్రస్తావించినట్లు ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు. ఆలోచన లేదు. అందుకే దాని అభివృద్ధి కోసం, అలాగే ద్రోణంరాజ్ సర్కిల్ అభివృద్ధి కోసం, గోకుల్ పార్క్ అభివృద్ధి కోసం కొన్ని నిధుల్ని ఎంపీ ల్యాక్స్ నుంచి ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ బార్ కౌన్సిల్ ఏదైతే ఉన్నదో విశాఖపట్నంలో మరి నూతన చట్టాలు వచ్చిన సందర్భంలో వారికి కొత్త పుస్తకాలు కొనుక్కోవాల్సిన అవసరం ఉంది కనుక పరిమితుల మేరకు ఎంపీ ల్యాడ్ ఏదైతే అనుమతి చేస్తుందో వారికి పుస్తకాలు కొనుక్కోవటం కోసం బార్ కౌన్సిల్ లైబ్రరీ కోసం కూడా కొన్ని నిధుల్ని నేను నా ఎంపీ ల్యాడ్ నుంచి కేటాయించడం, ఇవన్నీ అనుమతులు పొంది అమల్లో కాబోతున్నాయి కొద్ది రోజుల్లో. ఇది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్, విశాఖపట్నం అనేది ఒక పెద్ద నేవల్ బేస్ ఉన్నటువంటి ప్రాంతం, ఈస్టర్న్ నేవల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం. ఇక్కడ మరి సుమారుగా పూర్వ సైనికులకి వారి ఆరోగ్య సేవల నిమిత్తం పాలిక్లినిక్ ఒకటి ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి హెల్త్ ఫెసిలిటీ, ఆ హెల్త్ ఫెసిలిటీలో వారికి కొన్ని ఇబ్బందులు ఉన్న కారణంగా నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఒక 25 లక్షల రూపాయలతో అంబులెన్స్, కొన్ని ఎక్విప్మెంట్స్ కొనివ్వటం జరిగింది. అనేక రకమైనటువంటి యంత్రాల్ని, ఒక ఆఫీస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పేషెంట్స్కి సంబంధించినటువంటి వారికి కావలసినటువంటి వసతుల్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఒక వారం రోజుల క్రితమే నేను విశాఖపట్నంలో మరి సింధియా దగ్గర ఉన్నటువంటి పాలిక్లినిక్లో వాటిని హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. అది కంప్లీట్ చేయబడి వాటన్నిటికీ హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది. ఈ విధంగా ఒక భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులు ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చో చూపించడం జరిగింది. గత 3 ఏళ్లలో విస్తృత అభివృద్ధి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కొద్ది జిల్లాల్లోనే జరిగినటువంటి దివ్యాంగులకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, దాని కింద 3,000 మంది దివ్యాంగులకి దాదాపుగా 2.5 కోట్ల రూపాయల ఉచిత ఉపకరణాలని గత 2 నెల రోజుల క్రితం అందించడం జరిగింది. అది కూడా కేంద్ర మంత్రి రూపాల గారి ద్వారా. ఆ పథకం కూడా ఇక్కడ నా చొరవ మేరకే ఆ పథకం కూడా ఇక్కడ దివ్యాంగులకి పథకం అమలు చేయడం జరిగింది. అలాగే వయోవృద్ధులకి 60 ఏళ్ల పైబడిన వారికి ఏ సమస్య ఉన్నా వారికి కూడా ఉచితంగా ఉపకరణాలు ఇచ్చే ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రవేశపెడితే ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఏ జిల్లాలోనూ ఇంప్లిమెంట్ అవ్వలేదు. కానీ ఒక్క విశాఖపట్నంలో మాత్రం దాన్ని ఇంప్లిమెంట్ చేయటం జరిగింది. నేను చేసిన అభ్యర్థన మేరకు ఆ ప్రాజెక్ట్ ఇక్కడ కూడా అమలు చేయటం జరిగింది. సో ఈ విధంగా విశాఖ సమస్యల్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తూ పెడమలూరు టికెట్పై ఆశలు పెంచుకున్న టీడీపీ నేత బోడే ప్రసాద్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ రాదని టీడీపీ హైకమాండ్ ఆయనకు సమాచారం ఇవ్వడమే అందుకు కారణం. టికెట్ వస్తుందని ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, కానీ టికెట్ లేదని చెప్పడంతో నిజంగా ఎంతో బాధగా ఉందని అన్నారు. టికెట్ ఇవ్వకపోవడంతో గుండె పిండేసినట్లుందని వ్యాఖ్యానించారు.
తాను చంద్రబాబు నాయుడిని భక్తుడని బోడెప్రసాద్ ఉద్ఘాటించారు. 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్నానని ఎక్కడా చిన్న అవినీతి మరక కూడా అంటించుకోలేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వ్యతిరేక గాలి వల్ల జగన్ పై ప్రజల్లో ఉన్న సానుభూతి కారణంగానూ ఓటమి పాలయ్యారని బోడెప్రసాద్ వెల్లడించారు. తెలియక ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించండి అని ప్రజల మధ్యకు వెళ్లి చెప్పారని, ప్రజల్లోనే ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ఏ కార్యక్రమం కూడా విజయవంతం అయ్యే విధంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలు, కనమలూరు నియోజకవర్గ కార్యకర్తలంతా కూడా ఒక కుటుంబంలాగా, నన్ను ఒక కుటుంబ యజమానిలాగా భావించి నేను ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి అందరూ కూడా గౌరవించి విజయవంతం చేయడం జరిగింది. ఈ రోజు కూడా రేపు 17వ తేదీ చిలకలూరుపేటలో జరగబోయే సభకి నియోజకవర్గంలో ఉన్న పెద్దలతో సమావేశం నిర్వహిస్తా ఉంటే మధ్యలో పార్టీ కార్యాలయం దగ్గర నుంచి నాకు ఫోన్ చేసి, బాబు గారు చెప్పమన్నారు, మీకు అకామిడేట్ చేయలేకపోతున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈ 4.5 సంవత్సరాల్లో నేనేమైనా తప్పు చేశానా? లేకపోతే ఈ నియోజకవర్గంలో సర్వేలు నాకు అనుకూలంగా లేవా? మరి నాకు అవకాశం కల్పించలేనప్పుడు నిన్న ఐవీఆర్ఎస్ పెట్టి మరి నాకు కూడా ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ ఎందుకు తీసుకున్నారు? సర్వేలన్నీ బాగున్నాయి. ఆఖరికి ఐవీఆర్ఎస్ లో కూడా 86% బోడెప్రసాద్ వచ్చిందని చెప్పి అందరూ కూడా చెప్పారు. నేను ఓడిపోయినప్పుడు కూడా బాధపడలా. ఈరోజు కనమలూరు నియోజకవర్గంలో నీకు అవకాశం కల్పించట్లేదు అని చెప్తే నిజంగా నా గుండె కలిసి వేసింది. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈ 10 సంవత్సరాల్లో భార్య పిల్లలకి కూడా దూరంగా కనీసం కుటుంబంతో గడపలేని సమయాన్ని కూడా నేను ఇవ్వలేకపోయాను. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాను. కనీసం ఇంట్లో భార్య చీర కొనుక్కోవాలనో నగ కొనుక్కోవాలని అడిగితేనే మనం తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనం తర్వాత కొనుక్కోవచ్చు. ముందు పార్టీని విజయవంతంగా నడిపించాలని, ముందుకు తీసుకెళ్లాలని నేను నా దగ్గర ఉన్నా లేకపోయినా ఈ రోజు వరకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లా. నిజంగా నాకు చాలా బాధగా ఉంది. కానీ రేవంత్ కమ్మలకు న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. అన్ని కులాలని కలుపుకుని పోయేది కమ్మ సామాజిక వర్గం అన్నారు. తెలుగు జాతికి గుర్తింపు తెచ్చింది నందమూరి తారక రామారావు అని చాలా మంది తనను ఎన్టీఆర్ కూతురు అనుకునేవారన్నారు. కమ్మవారిలో రైతు కూలీలు ఉన్నారని తెలిపారు. కమ్మవారికి కరువు సమయంలో కార్పొరేషన్ చాలా అవసరమన్నారు. మనం పోయాక విగ్రహాలు ముఖ్యం కాదని, మనం తీర్చిదిద్దే జీవితాలు శాశ్వతమన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో కమ్మద్వేసి రాష్ట్రం ఏలుతో తన పక్కన వారితో కమ్మలని తిట్టించే పరిస్థితి ఎందుకు వచ్చిందని ఫరయ్యారు. పౌరుషం పట్టుదల ఉన్న సామాజిక వర్గం మనదన్నారు. బీఆర్ఎస్ అధినేత కూడా తన కొడుకుకి ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఈ పెద్దవాళ్ళయ్యి పెద్ద పదవులు అలంకరించి సంపాదించి తల్లిదండ్రులనే కాకుండా దేశ సేవలో వాళ్ళు జోక్యం చేసుకొని ఈ దేశ భవిష్యత్తులో భాగస్వాములుగా వాళ్ళు ఉండగలిగారు అంటే అది మన శాశ్వతం. ఎక్కడ పోయినా అమ్మవారు బిడ్డాడు. ఇంకొక బలహీనత మనలో ఉంది. ఎవరికి వారు వాళ్ళు పేరు కులము గొప్పగా చెప్పుకుంటారు. మందప కృష్ణ మాదిగా అని చెప్పుకుంటాడు. అందరూ గౌరవిస్తాం కృష్ణాని. అలాగే యాదవులు చెప్పుకుంటారు, గౌళ్ళు చెప్పుకుంటారు, అందరూ చెప్పుకుంటారు. కమ్మవారు చెప్పుకునే దానికి భయపడి బెదిరిపోయే పరిస్థితులు ఎందుకు ఏర్పడినాయని
ఎందుకు మనము భయపడతాము పేరు చెప్పుకునేదానికి? ఎంతమందో ఇంటి పేరు చెప్పుకొని చౌదరీలు రావులు మానేశారు, చెప్పుకోలేరు. బోర్డు పెట్టుకోవడానికి కూడా భయము. ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నేను రాష్ట్రం అంతా తిరిగిన దాన్ని నందమూరి గారితో పాటు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కమ్మ ద్వేషి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అక్కడ రాజ్యం ఏలుతూ నానా హింసలు పెట్టి కమ్మ వాళ్ళనే పక్కన పెట్టుకొని వాళ్ళతోనే తోటి కమ్మవాడిని తిట్టించి ఈ హీనమైన పరిస్థితులకి మనం దిగజారాల్సిన అవసరం మనకి లేదు. మనము లేకపోతే సమాజం కూడా జరగదు. మనలో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామందిని పోషిస్తున్నారు, ఉద్యోగాలు కేటాయిస్తున్నారు. రాష్ట్రానికి దేశానికి ఆర్థికంగా మనము బలపరుస్తున్నాము. మనం చేసే సంపాదనలు సామాన్యం కాదు, అన్నీ కూడా చేయగలుగుతున్నాం. కాబట్టి తగిన గౌరవాన్ని కూడా మనం సాధించుకోవాలా, సంపాదించుకోవాలనేది నా కోరిక. ఇక్కడే కాదు, ఎన్ఆర్ఐస్ కూడా భయపడితే వాళ్ళ పేర్లు వాళ్ళు పెట్టుకోవడానికి ఇది చాలా శోచనీయం. సో మనము వెనకాడాల్సిన అవసరం లేదు, సిగ్గుపడాల్సిన అవసరం అంతకంటే భయం అనేది అసలు మన సామాజిక వర్గానికి చాలా తక్కువ. పౌరుషము పట్టుదలనే మనకి ఎక్కువ. గీరా పొగురు అని అంటూ ఉంటారు, ఉండాల్సిందే, అది ఉండాల్సిందే ఇవాళ రోజు, లేకపోతే మర్యాద కూడా లేదు. కాబట్టి ఈ నా ఆలోచన విధానాలు మీ ముందు నేను పెట్టాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, మొన్న ఎయిర్పోర్ట్ బాంబే ఎయిర్పోర్ట్లో నేనున్నా, ఒక ఆయన పరిగెట్టుకుంటా వచ్చి నా చేయి పట్టుకున్నాడు. ఎవరయ్యా బాబు నువ్వు అని. ఆశ లేదు మేడం, మిమ్మల్ని చూసి నేను చాలా గర్వపడుతున్నా, మాకు చాలా సంతోషం. ఆయన బాంబేలో ఆంధ్ర స్కూల్ నడుపుతారంట. ఆయన నేను మీ సామాజిక వర్గం మేడం, నేను ఈ పని చేస్తున్నాను, నేను అందరూ వాళ్ళని తీసుకొచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చాను. నాకు ఎంతో గర్వంగా అనిపించింది. ఎంత చక్కగా ఇతర రాష్ట్రాల్లో కూడా మన సామాజిక వర్గం వాళ్ళకి ఆర్థిక విధానాలకి బలపరుస్తూ మన వాళ్ళకి అందరికీ సహకరిస్తూ ఇట్లా పెరగగలుగుతున్నామని, ఇది మనం లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు సాగాలి. మనం ఐక్యత, ఇవాళ మీరందరూ వచ్చారంటే నాకు నిజంగా చాలా గొప్పగా ఉంది. మనందరం కలిసి కట్టుకుంటే అండి ఎవరు మనల్ని కాదనే సత్తా ఎవరికి లేదు. కాబట్టి నేను మీకోసం ఎప్పుడూ ఉన్నదాన్ని. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలది ఒకటే ఎజెండా అని, కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటమే వారి లక్ష్యమని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో సరైన అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నేతలను చేర్చుకుని టికెట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు చేసిన మేలు గురించి చర్చకు సిద్దమా అంటూ అమిత్ షాకు కేసీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించకుండా తోక ముడిచారని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ అమిత్ షా రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా కేసీఆర్ మీద నిందలు వేయడం తప్ప ఒకటి నిరూపించలేదని పేర్కొన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా బలంగా ఉంటే ఆ పార్టీకి అభ్యర్థులు ఎందుకు కరువయ్యారని ప్రశ్నించారు. ఇప్పుడు అదృష్టం కొద్దీ మీకు అవకాశం వచ్చింది. మా మీద కోపం వచ్చిందో లేకుంటే మా మీద ప్రేమ తగ్గిందో లేకుంటే చూద్దాం వేరే అనుకున్నారు ప్రజలు. సరే, వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించాల్సిందే, తప్పదు. మీకు వచ్చిన అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోమని చెప్తే ఇతరుల మీద తిట్ల పురాణం ఎందుకు? ఏమవసరం ఉంది? మేము అనని మాటల్ని, మా పార్టీ అనని మాటల్ని మీరు ఆపాదించుకొని అనుకొని నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తాను బీరాలు పలికేది ఎందుకే? మేము అంటున్నాం ఎప్పుడన్నా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సలాం చేస్తాడు, సంతోషం, ఆ పార్టీలో ఉన్నప్పుడు చేయాల్సిందే. మరి బీజేపీకి ఎందుకు గులాం చేస్తున్నాయా? బీజేపీ గులాం చేయకపోతే బీజేపీ నాయకులు ఇప్పటికీ 4 సార్లు మాట్లాడిండ్రు. ఇదే లక్ష్మణ్ గారు మాట్లాడిండ్రు, అంతకుముందు కిషన్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. ఏం మాట్లాడిండ్రు? పార్లమెంట్ ఎన్నికల తర్వాత మీ పని అయిపోతుంది, ఇక్కడ ఏకనాథ్ షిండే పుట్టుకొస్తాడు, ఎవరో ఏకనాథ్ షిండే మీరు చూస్తారని మాట్లాడింది. మీ శాతనైతే లేదా? దొమ్మలు లేవా? ధైర్యం లేదా? బీజేపీ నిలువరించే మాటలు మాట్లాడావా? చేత కాదా? మేమన్నావా ఆ మాట? దింపేస్తామని బీజేపీ వాళ్ళు నేరుగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద మాట్లాడానికి చేత కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బీజేపీ మీద మాట్లాడడానికి నీకు దమ్మే లేదు. మోడీ గారు వస్తే పోయి ఒంగేకి దండాలు పెడుతుంది. మీ పార్టీ వాళ్ళే ఆఖరికి నిన్న మొన్న మీడియాలో చూస్తున్నాను, బహిరంగంగానే మీ పార్టీ నాయకుడు ఒక ఆయన ఆది నుంచి కాంగ్రెస్లో ఉన్న నాయకుడు, అచ్చ కాంగ్రెస్ నాయకుడు, ఎన్నికలు వారంలో నోటిఫికేషన్ వచ్చే ముందర మోడీ గారి సభలో ఎట్లా పాల్గొంటాడు ముఖ్యమంత్రి అని చెప్పి ఆయన బహిరంగంగానే ఆక్షేపణ ఆన్ రికార్డు వచ్చి మాట్లాడాడు. దీని అర్థమైంది, బీజేపీని మోడీ గారిని ప్రసన్నం చేసుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నది కనిపిస్తలేదా ప్రజలకు? మాట్లాడని బీఆర్ఎస్ మీద కేసీఆర్ మీద కేసీఆర్ మాట్లాడి ఒకనాడనప్పుడు అని చెప్పిండా నీ సర్కార్ను ముట్టుకుంటామని దించుతామని? ఏంటిగా ఆ అలజడి ఎందుకు అసలు? బ్రహ్మాండంగా చేయి. గతంలో కూడా చెప్పిన, మొన్న కూడా చెప్పిన, నిపుణులు, నిష్ణాతులు, విఘ్నులు, గొప్ప గొప్ప వాళ్ళ సలహాలు తీసుకొని కేసీఆర్ కంటే ఇంకా గొప్పగా ఎట్లా చేస్తావు చేసి చూపి అభినందనలు తెచ్చుకో. లాభం చేయమంటేనే నేను తిడతా, కేసీఆర్ను తిడతా, బీఆర్ఎస్ను తిడతా, బొంద పెడతా, నివనియను, ఒక సైడ్ తెచ్చుకో, మొగోడు అయితే ఇదేందండి నాకు అర్థం కాదు. దమ్ముంటే ఒక జాతీయ పార్టీగా బీజేపీని రాష్ట్రంలో నిలువరించేటువంటి పని ఒక్కనాడైనా ఏమైనా మీరు చేసిర్రా ఎప్పుడైనా? నేరుగా నీ ప్రభుత్వాన్నే కూల్చేస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటే దానికి రిప్లై అనికే చేతకాని వాళ్ళు మీరా మా మీద మాట్లాడేది. ముందు మీ సంగతి అట్లా చూసుకోండి. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయండి. ఈ నోటి దూల బంద్ చేయండి. ఈ ఎంత మాట్లాడితే అంత ఓట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు, తప్పది. మీకు ఎవరన్నా ఉచిత సలహాలు ఇచ్చేటోళ్ళు అటువంటి సలహాలు గిట్ల ఇచ్చిందేమో, తిట్టకంతోనే నీకు పేరు వచ్చింది, ఇంకా తిట్టు అని చెప్తున్నారేమో, నాకైతే అర్థం కాదు. అది పతనానికే దారితీస్తుంది తప్ప శ్రేయస్సుకు ఉపయోగపడదు. గమనించమని కోరుతా ఉన్నా.